ఈ నక్క ప్రతిరోజూ ఒకే ఒక చేపను తింటుంది. ఎందుకంటే ఆ భయంకరమైన చలిలో ఆకలితో చావకూడదని దాని ప్లాన్. నిజానికి కొన్ని రోజుల క్రితం ఒక జాలరి బండి దాని ఇంటి పక్క నుండి వెళ్తుంటే అవకాశం చూసి ఆ నక్క కొన్ని చేపలను దొంగిలించింది. కానీ ఆ చేపలతో ఇంటికి చేరుకోగానే అకస్మాత్తుగా ఒక తోడేలక్కడికొచ్చింది. అయితే ఆ తోడేలకు చేపలు కాదు, నక్కనే తినాలనుంది. ఎందుకంటే ఆ తెలివైన నక్క అంతకుముందు తోడేలను చాలాసార్లు మోసం చేసింది. కానీ ఈసారి తోడేలు చాలా జాగ్రత్తగా ఉంది. అది చాలాసేపు వేచి చూసింది. నక్క బయటకు రాకపోయేసరికి తోడేలు తన తలను నక్క ఇంటి లోపలికి దూర్చింది. లోపల నక్క హాయిగా చేపలు తింటూ కనిపించింది. చేపలను చూడగానే తోడేలు నోట్లో నీళ్లు రాయి. అది నక్కతో నాక్కూడా ఒక చేపివ్వు అని అడిగింది. నక్క దాని దీనస్థితిని చూసి జాలిపడి 2 చిన్న చేపలనిచ్చింది. చేపలు తిన్నాక తోడేలకు ఆశ పెరిగింది. ప్లీజ్ నాక్కూడా చేపలు పట్టడం నేర్పిస్తావా అని అడిగింది. అది వినగానే నక్క రాత్రిపూట తోడేలను నది ఒడ్డుకు తీసుకెళ్లి మంచులో ఒక రంధ్రం చేయించింది. నీ తోకనిందులో పెట్టు, నీ ఒంటి వాసనకు చేపలు అవే వచ్చి చిక్కుకుంటాయి అని చెప్పింది. అలా చెప్పి నక్క నవ్వుకుంటూ అక్కడి నుండి జారిపోయింది. తెలియక తోడేలు మరోసారి నక్క వలలో పడింది. రాత్రంతా గడ్డకట్టే చలిలో మంచు మీద కూర్చుంది. కాని ఒక్క చేప కూడా దొరకలేదు. ఉదయాన్నే లేవబోతే దాని తోక మంచులో పూర్తిగా గడ్డకట్టిపోయింది. ఎంత లాగినా తోక బయటకు రాలేదు. పరిస్థితి ఇంకా ఎప్పుడు దారుణంగా తయారైందంటే అప్పుడే కొంతమంది మహిళలు బట్టలు ఉతకడానికి అక్కడికి వచ్చారు. తోడేలను చూడగానే వాళ్లు కర్రలతో కొట్టడం మొదలుపెట్టారు. భయంతో తోడేలు తన తోకను తెంచుకుని ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుండి పారిపోయింది. నేరుగా నక్క దగ్గరికి వెళ్లి గట్టిగా అరిచింది, నీ మోసం వల్ల ఇప్పుడు నా తోకపోయింది అని. కాని నక్క ఎదురు తిరుగుతూ, నువ్వు పెద్ద ఆశపోతివి, ఒకేసారి అన్ని చేపలు పట్టాలనుకున్నావు కాబట్టే నీ తోక బయటకు రాలేదు అని నిందించింది. అది విన్న తోడేలు అయోమయంలో పడి నక్క చెప్పేది నిజమేనేమో అని నమ్మింది. అప్పుడు నక్క మళ్ళీ ఇలా అంది, అవన్నీ వదిలే, ఈరోజు ఊర్లో పెళ్లుంది. అందరూ ఆర్కెస్ట్రా చూడటంలో బిజీగా ఉంటారు. వంటగది వైపు ఎవ్వరూ చూడరు. ఇద్దరూ ప్లాన్ వేసి వంటగదిలోకి దూరి గబగబా తినడం మొదలుపెట్టారు. నక్క పదే పదే చెబుతోంది, నెమ్మదిగా తిను, శబ్దం చేయకు అని. కాని తోడేలు వినలేదు. నక్క కడుపు నిండగానే అది బయటకు వచ్చి గట్టిగా పాటలు పాడటం మొదలుపెట్టింది. ఆ శబ్దం విని జనం వచ్చి తోడేలును పట్టుకుని బాగా తన్నారు. నక్క దూరంగా ఉండి ఇదంతా చూస్తూ నవ్వుకుంది. పాపం తోడేలు మరోసారి మోసపోయింది. కాని ఇక్కడ నక్క మరో పెద్ద నాటకం ఆడింది. అది కావాలనే చల్లటి నీళ్లలో దూకి బయటకు వచ్చి ఒళ్లంతా గడ్డి కప్పుకుని గాయపడినట్టు నటిస్తూ రోడ్డు మీద పడుకుంది. అటువైపు నుండి దెబ్బలు తిన్న తోడేలు తిరిగి వస్తూ నక్కను చూసింది. తోడేలను చూడగానే నక్క మూలుగుతూ, నిన్ను కాపాడడానికే నేను జనం దృష్టి మళ్లించాను, అందుకే వాళ్లు నన్నిలా కొట్టారు అని అబద్ధం చెప్పింది. అది విన్న తోడేలు మనసు కరిగి మళ్లీ నక్కను నమ్మింది. నక్కను తన వీపు మీద ఎక్కించుకుని ఇంటివైపు బయలుదేరింది. ఇంటి దగ్గరికి రాగానే నక్క ఒక్క ఒదుటన తన బురియలోకి దూరింది. కాని తోడేలు వెంటనే దాని కాలు పట్టుకుంది. అప్పుడు నక్క మళ్లీ తెలివిగా, ఓరి పిచ్చివాడా, నువ్వు పట్టుకున్నది నా కాలు కాదు, చెట్టు వేరు అని చెప్పింది. తోడేలు మళ్లీ మోసపోయి కాలు వదిలేసింది. ఈ కథ నుండి మీరు నేర్చుకున్న నీతేమిటి?